హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక మన గత 4 రోజులు 5 రోజుల నుంచి అనుకుంటున్నాం బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది కంపేర్ టు నిఫ్టీ అని. సో ఫస్ట్ క్యాజువాలిటీ ఈ రోజు బయటపడిందని చెప్పొచ్చు. సో దానికి ఓన్లీ 5% వెయిటేజ్ ఉన్నా కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి మనం చెప్తున్నాం. సో మార్కెట్ ఎంత రూత్లెస్ ఉంటుంది అంటే కనుక గతంలో మనం చూసాం, ఎక్కడైనా కూడా అన్సర్టనిటీ అండ్ రాంగ్ డూయింగ్ ఉంటే కనుక ప్రాబ్లీ షేర్స్ చాలా చాలా బ్యాడ్ గా పనిచేయటం చూసాం. సో గతంలో మనం చూసాం దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ని ఎలా కొలాప్స్ అయిపోయింది, రైట్ ఫ్రమ్ 800 నుంచి ఆల్మోస్ట్ 0 వరకు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ ఎలా కొలాప్స్ అయింది 350 నుంచి ఆల్మోస్ట్ 10 రూపీస్ వరకు. దాని తర్వాత మన్ పసంద్ బ్రేవరీస్, పీసీ జ్యువెలరీస్, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చాలా చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఈ రోజు టర్న్ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అని అనుకోవాలి మనం. సో ఏకంగా 27% క్రాక్ అవుట్ అని చూసాం మనం. ఒక 10% గ్యాప్ డౌన్ ఓపెన్ అండ్ 17% క్రాక్ అవుట్ అని చూసాం. అండ్ ఆల్మోస్ట్ అట్ ద లోయెస్ట్ ఆఫ్ ద డే క్లోజ్ అవుట్ అని చూసాం. బట్ వాల్యూమ్స్ ఆర్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. సో యావరేజ్ వాల్యూమ్ దీని 1.5-2 crores ఉంది. ఈరోజు 10 crores వాల్యూమ్ అయింది. అంటే ఇంత పెద్ద ఫాల్ లో కూడా సంబడి హస్ బాట్ ఈ స్టాక్ ని. సో ఇక్కడ నుంచి ఎవరు కరెక్ట్ అనేది మనకి రానున్న రోజు తెలుస్తుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళ అనౌన్స్మెంట్ లో 1,500 to 2,000 crores వాళ్ళకి డెరివేటివ్ లాస్ ఉంటాయని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం చూసాం మనం. ఇన్ఫాక్ట్ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళ లెటర్ పంపించడం చూసాం. సో 1,500 crores లాస్ తోటి ఈ రోజు మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,000 crores మార్కెట్ క్యాప్ వైప్అవుట్ అయిపోయింది. సో అలాంటి కార్పొరేట్ ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ స్టాక్ అనేది ఇంత పెద్ద క్రాక్ అనేది రావటం చూస్తున్నాం. సో ఇది ఒక కన్సర్న్ మనకి, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ లాస్ట్ సెప్టెంబర్ లోనే 1450 నుంచి క్లోజ్ టు 1035 దాకా రావటం చేసాం. ఇన్సైడర్స్ అప్పుడే న్యూస్ తెలిసిందా అన్న ఒక అనుమానం కూడా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఆ వీక్ లోనే ఆల్మోస్ట్ ఒక 35 to 40% పడుతుంది చేసాం. దాని తర్వాత ఈ రోజు ఈ న్యూస్ బయటికి రావడంతో ఇంకో 27% కూడా క్రాక్ అవటం చేసాం ఇండస్ ఇండ్ బ్యాంక్ లో. బట్ బ్యాడ్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటంటే కనుక 3 years లో ఏదైతే 2022 లో ఉందో 763, దాని కింద డిసైసివ్లీ క్లోజ్ అయ్యి ప్రాబ్లీ 656 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. ఈరోజు ఓపెనింగ్ 810 దగ్గర ఓపెన్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ అక్కడి నుంచి కూడా 150 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఓవరాల్ గా 27% కింద క్లోజ్ అవుట్ అని చూసాం. సో పుల్ బ్యాక్ లో దీన్ని సెల్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి 760 దగ్గర ఉంటుంది. సో 763 ప్రిసైస్లీ. అండ్ సెకండ్ మేజర్ రెసిస్టెన్స్ అనేది ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో 810 అండ్ నిన్నటి లో ఏదైతే ఉందో సో 881. సో 810, 881 పైకి ఇమీడియట్లీ వెళ్ళే ఛాన్స్ అయితే కనపట్లేదు. సో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనం క్వార్టర్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 537 దగ్గర ఉంటుంది. దాని తర్వాత 475. అంటే ఇక్కడి నుంచి కూడా ఇంకో 20% కైండ్ ఆఫ్ పడే ఛాన్సెస్ ఈ బ్యాంక్ లో చార్ట్స్ పరంగా మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా సబ్సైడ్ అవుతాయా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, బికాస్ బ్యాంక్ ప్రమోటర్స్ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. సో హిందూజాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండ్ యూనో ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ కాబట్టి దాన్ని బెయిల్అవుట్ చేసుకుంటారా లేదా అని మనం చూడాలి. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ వెయిటేజ్ ఓన్లీ 0.5%, 0.39% ఉంది నిఫ్టీలో. సో కొలెటరల్ డ్యామేజ్ అనేది నిఫ్టీలో మనకి ఎక్కువ జరగటం మనకు కనపడలేదు. సో ఓవరాల్ గా మనకి మార్కెట్ చూసుకుంటే కనుక ఈవెన్ 27% మార్కెట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ పడినా కూడా థ్యాంక్స్ టు సమ్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఆల్మోస్ట్ 2.5% పెరిగిందో దానికి ఆల్మోస్ట్ 18 to 25% బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉంది. అండ్ నిఫ్టీలో కూడా ఒక మంచి వెయిటేజ్ ఉంది. సో వాట్ ఎవర్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫాల్ ఉందో మేబీ కొంత ఐసిఐసిఐ బ్యాంక్ కాంపన్సేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ బ్యూటీ వాళ్ళు ఏంటంటే కనుక ట్రెండ్ షేర్. సో నిన్న ఏదైతే 4-5% కరెక్ట్ అయిందో టోటల్ ఎంగల్ఫ్ అయిపోయి రోజు నిన్నటి నిన్న ఫాల్ అంతా కూడా గెయిన్ చేయటం చూసాం. సో 4% గెయిన్ తోటి ట్రెండ్ ఈరోజు నిఫ్టీలో బిగ్గెస్ట్ గెయినర్ నిలిచింది. అదర్ నేమ్స్ లైక్ సన్ఫార్మా, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతి, హిందుస్థాన్, హీరో మోటార్స్, బిఎల్, మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు అండ్ ప్రాబ్లీ కొన్ని 2-wheeler నేమ్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గెయిన్స్ అనేవి చూసాం. సో ఇక వీక్ అయిన సెక్టర్ చూస్తే కనుక అగైన్ సెకండ్ డే ఆఫ్ ద సెల్ ఆఫ్ మనకి ఐటీలో కనపడింది. మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో, హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం.
అఫ్ కోర్స్ ఇందాకే చెప్పినట్టు 27% లాస్ తోటి ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రథమంగా నిలిచింది నిఫ్టీ డ్రాగర్స్ లో. M&M ఈరోజు అగైన్ ఒక థర్డ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసినాం, ట్రిపుల్ బాటమ్ అంటాం మనం. సో ఎవ్రీ టైమ్ 26 ఆ లెవెల్కి వస్తూ రివర్స్ అవటం చూస్తున్నాం. సో ఈసారి సస్టైన్ అవుతుందా లేదా చూడాలి. అండ్ మేబీ ఇండస్ బ్యాంక్ స్పిల్ ఓవర్ ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ అండ్ అదర్ నేమ్స్ కి కొంచెం రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం అనుకుంటున్నాం 47,820 ఏదైతే ఉందో ప్రాబ్లీ అదొక కీ సపోర్ట్ గా ఉంటుందని. ఈ రోజు ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవుతుంది చూసాం. సో ఈ రోజు లో చూస్తే కనుక 47,702 అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ చూస్తే కనుక 47,853. అంటే లాస్ట్ క్లోజ్ ఆర్ లాస్ట్ లో కన్నా 47,841 కన్నా ప్రాబ్లీ ఒక 15 పాయింట్స్ పైనే క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజులో ఏదైతే ఉందో 47,702 అనేది అప్పుడు ఎక్స్టెండింగ్ బాటమ్ అంటాం మనం దాన్ని, అది సపోర్ట్ పాయింట్ గా మారుతుంది ఇప్పుడు. సో ఆల్ దీస్ డేస్ మనం 47,841 అనుకుంది, ఇప్పుడు 47,702 కి కిందకి రావటం చేసిన సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఉందో, సో 48,711. సో ఆల్ ఇన్ ఆల్ ఈ 1000 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ కనపడుతుంది. బట్ ద డే ఇట్ క్లోజెస్ బిలో టుడే లో అంటే 47,700 కింద క్లోజ్ అయిన రోజు ఒక బిగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ కి. అదేవిధంగా అప్ మూవ్ రావాలి అంటే కనుక 48,711 పైన 1 or 2 days క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో క్లియర్లీ మనీ ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐ లో డెఫినెట్లీ మూవ్ అవటం చూస్తున్నాం. ఎందుకంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ 27% క్రాక్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏయూ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ కి కూడా రావటం చేసాం, అబౌట్ 3 to 1.5% దాకా వీక్ అవుట్ అని చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి ఇవన్నీ స్వల్పంగా నష్టపోయింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటు కెనరా, కోటక్ అండ్ ఎస్బీఐ చాలా చాలా స్వల్పంగా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. ఇక F&O నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మనకి బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు టాటా కమ్యూనికేషన్ నిలవటం చేసాం. దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ దాన్ని అప్గ్రేడ్ చేయటం చేసాం స్టాక్ ని. సో న్యాచురల్లీ ఎనీ ఇన్స్టిట్యూట్ అప్గ్రేడ్ చేస్తే కనుక ప్రైస్ వాల్యూమ్స్ అనేది విపరీతంగా ఉంటాయి కాబట్టి ఈరోజు అదే జరిగింది దీంట్లో. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ 1.5-2 lakhs అయింది, ఈరోజు 43 lakhs వాల్యూమ్ అయ్యి అబౌట్ 8% బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. ఇక రియల్ ఎస్టేట్ లో 4 days ఏదైతే ఫాల్ ఉందో దానికి తెరబడింది అని చెప్పాలి. సో ఆల్ ద నేమ్స్ లోదా, డిఎల్ఎఫ్ కానీ లేదంటే గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబ్రా రియాలిటీ అన్ని కూడా 3 to 5% మధ్యలో అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ న్యూ ఏజ్ కంపెనీస్ లో పేటిఎం కానీ, పాలసీ బజార్ లాంటివి కానీ, అదే హైబీటా నేమ్స్ లో ఎంసీఎక్స్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్, మ్యాక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుకోవాలి. సియూబి, బంధన్ అండ్ ఆర్బిఎల్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. సో 5 to 3% దాకా ఆ 3 బ్యాంక్స్ కూడా కరెక్ట్ అయినాయి. అఫ్ కోర్స్ బంధన్ గురించి మనం గతంలో కూడా అనుకున్నాం. 2020 ఏదైతే కోవిడ్ టైమ్స్ లో లో ఉందో అది కూడా బ్రీచ్ అయ్యి ఇంకా కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి న్యాచురల్లీ వీక్ స్టాక్స్ ఇలాంటి బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ప్రాబ్లీ వీక్ గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ ఆటో నేమ్స్ లో అశోక్ లీలాండ్ ఒకటి, అదేవిధంగా బిఎస్సి ఐ థింక్ 4th day or 5th day ఆఫ్ లాసెస్, దానిలో ఆల్మోస్ట్ 4% దాకా కరెక్ట్ అయింది. ఇక హైబీటా నేమ్స్ లైక్ ఇండియా మార్ట్ కానీ, కొన్ని ఫైనాన్షియల్ నేమ్స్ లైక్ మన్నాపురం, అదేవిధంగా ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఐటీలో లాట్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఎంఫోసిస్, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అండ్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా రిలేటెడ్ లో మెట్రోపాలిస్, లాల్ పార్స్ ల్యాబ్, ఇప్కా ల్యాబ్ లాంటివి కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ బ్యాంక్ నేమ్స్ లో కొంచెం సెల్ ఆఫ్ కి రావటం చూసాం. మేబీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, సెంట్రల్ బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా కొద్దిగా సెల్ ఆఫ్ కి గురయ్యి. అదర్ నేమ్స్ లైక్ నోవామా కానీ, వరండా, ఫుడ్స్ అండ్ ఇన్, బిఈఎంఎల్, స్పెషాలిటీ కెమికల్, పవర్ ఇండియా, ఈ స్టాక్స్ అన్ని కూడా పోకర్న, సెంచురీ టెక్స్టైల్ లాస్ట్ 5 days ర్యాలీకి తెరబడి ఒక కరెక్షన్ మోడ్ లో ఉన్నాయి. ఇక కొన్ని లోవర్ లోస్ హిట్ అవుతున్న స్టాక్స్ మనం చూస్తే కనుక టార్క్ ఒకటి, ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ రామ్కీ లాంటివి ఇవన్నీ కూడా కొంచెం లోవర్ లోస్ హిట్ అవుట్ అని చూస్తున్నాం. ఇక స్ట్రాంగ్ గా ట్రేడ్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ చెన్నై పెట్రో ఒక 7% అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా బీట్ అండ్ డౌన్ నేమ్ అనంతరాజ్ లో ఒక 5% అప్ మూవ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ గ్రాఫైట్ రిలేటెడ్ నేమ్స్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. హెచ్ఈజీ, గ్రాఫైట్ లాంటి స్టాక్స్. దానికి ప్రధాన కారణం వాళ్ళ బిజినెస్ ని డిమర్ చేస్తున్నాడు అని వార్త రావటంతో. ఇక అదర్ నేమ్స్ లైక్ డేటామాటిక్స్ కానీ, హిమసింగి సిద్ధి, మనోరమ, విష్ణు,
ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ నేమ్స్, సిజీ పవర్, ఫైన్ ఆర్గానిక్స్. సో వీటన్నిటిలో కూడా ఒక స్వల్ప అప్ మూవ్ రావటం చూసాం. ఇక మార్కెట్ రియాక్షన్స్ తో పాటు ప్రాబ్లీ కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ లో కూడా కరెక్షన్ గురవటం చేసాం. ఇన్ఫాక్ట్ మనం జొమాటో గురించి చాలాసార్లు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో అబౌట్ 203 ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఆ లెవెల్ వస్తే కనుక 198 స్టాప్ లాస్ పెట్టి కొనొచ్చు అని. ఈ రోజు లో 199 వచ్చింది. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 207, 208 కైండ్ ఆఫ్ లెవెల్స్. సో ప్రాబ్లీ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిన రోజు రిస్క్ టు రివార్డ్ ఎవరైతే తీసుకుంటారో, ఒకవేళ వాళ్ళు కొనుంటే కనుక ఇన్ఫాక్ట్ 203లో కొన్నా కూడా ప్రాబ్లీ 209, 210 అబౌట్ 2% ఇంట్రాడేలోనే అప్ మూవ్ అవటం చేసింది. సో అలా మన స్టాక్ అనేది వాచ్ చేస్తూ వీ నీడ్ టు లుక్ ఎట్ ప్రాబ్లీ మనం చెప్పే ఎగ్జాంపుల్స్ విచ్ వి ట్రాక్ ఆ స్టాక్స్ చెప్తాం కాబట్టి. ఇన్ఫాక్ట్ ప్రాజ్ కూడా ఇప్పుడు వన్ షుడ్ ట్రై టు లుక్ ఇన్ టు, ఎందుకంటే ప్రాబ్లీ ప్రీవియస్లీ ఇది ప్రాజ్ మనం చూస్తే కనుక 476 దాకా లో రావటం చేసాం. కరెంట్లీ 5 లెవెల్ ఉంది. సిమిలర్లీ మన ఎన్సీసీ గురించి కూడా కపుల్ ఆఫ్ వీడియోస్ లో మనం చెప్పుకున్నాం. 164 ఒక మేజర్ సపోర్ట్ అని. సో ఈ రోజు కూడా 180 వచ్చి 186 దగ్గర క్లోజ్ అవుట్ చేసాం. సో అలా ఎప్పటికప్పుడు మనకి ప్రాబ్లీ మార్కెట్లో ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక సపోర్ట్ పాయింట్స్ వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ బాగున్నప్పుడు రిస్క్ తీసుకొని, ఇన్ఫాక్ట్ ఇలాంటి అన్సర్టన్ మార్కెట్ లో వాల్యూమ్స్ తగ్గించుకుంటే కనుక మన మార్కెట్ లో ఉంటాము. ప్లస్ ఐ థింక్ కొంత మనీ కూడా చేసుకునే స్కోప్స్ ఆర్ ఛాన్సెస్ మనకు ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.